మీరు వినే ఉంటారు సంపూర్ణేష్ బాబు ట్రైలర్స్కు 5 లక్షల హిట్లు వచ్చాయి, 10 లక్షల హిట్లు వచ్చాయి ఈ టైపు. సో అలానే మ్యూజిక్ కూడా 10 లక్షల హిట్స్ క్రాస్ అయినందుకు ఈ సక్సెస్ ఫంక్షన్ చేసుకోవడం జరుగుతున్నది. సో అందుకనే దాన్ని యూనో 1 మిలియన్ హిట్స్ సందర్భంగా మనం ఈ సక్సెస్ ఫంక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ మూవీ ఇంత పెద్ద హిట్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్, ఎందుకంటే ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు చాలా ఇదిగా అనుకున్నాం. తర్వాత ఇంత పెద్ద హిట్ అంటే ఈ ప్రతి వాళ్ళకి ఈ సినిమా ఇంత చిన్న సినిమా ఇంత పెద్ద హిట్ అయిందని ఇంత టాక్ రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. ప్రతి సాంగ్ డిఫరెంట్గా ఉన్నాయని చాలామంది ఇదిగా చెప్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే నెట్లో కూడా ఇన్ని క్లిక్స్ రావడానికి ఇంత ఇది చేసిన వాళ్ళకి చాలా హ్యాపీ అండి. చాలా యాక్చువల్గా అంటే అలవాటు అయిపోయింది ట్రైలర్స్కి వ్యూస్ చూసి 1,00,000 తగ్గితే పోయినట్టు, ఫ్లాప్ అయినట్టు, 1,00,000 దాటితేనే ఆడుతున్నట్టు ఈ స్టేజ్ వచ్చాము. కానీ ఆడియోకి 10 lakh వ్యూస్ అండ్ 1 million వ్యూస్ అనేది చాలా చాలా మంచి అచీవ్మెంట్ యాక్చువల్గా మాకు. ఎందుకంటే పాటలు వినడానికి చాలా సోర్సెస్ ఉంటాయి. డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, MP3 డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, లేకపోతే ఆడియో CD కొనుక్కోవచ్చు, లేకపోతే స్ట్రీమింగ్లో వినొచ్చు. కానీ యూట్యూబ్లో పాటలు 10 lakh వ్యూస్ అనేది నిజంగా చాలా గర్వపడే విషయం నాకు పర్సనల్గా. అండ్ ఆడియో మధురా శ్రీధర్ గారు ప్రమోట్ చేసినట్టుగా అంటే ఇప్పటికి కూడా ఆయన ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఆ జ్యూక్ బాక్స్ షేర్ చేయండి అని జనాల మీద రుద్దారు బలవంతంగా. వినండి పాటలు, ఉదయం లేస్తే వినండి. సో పాటలు నిజంగా ఇంత హిట్ అవడానికి మెయిన్ కారణం మా మ్యూజిక్ డైరెక్టర్ ఆర్కే గారండి. ఆయనకి నేను ఇచ్చిన బడ్జెట్ కానీ అసలు నథింగ్, అసలు ఆ బడ్జెట్ ఇవ్వలేదని చెప్పాలి నిజంగా. ఏదో ఆయనకి ఇది ఇస్తానండి దీనిలో చేసి పెట్టండి అంటే ఒక 7 పాటలు చేశాము. లిరిక్స్ అసలు లిరిసిస్ట్ అని చెప్పుకోవడానికి నాకే సిగ్గుచేటుగా ఉంది. అంత దరిద్రమైన లిరిక్స్ అసలు యాక్చువల్గా. నాకు శివరాత్రి నీకు సంక్రాంతి, నేను గొబ్బెమ్మ నీ ముగ్గులు చిన్నమ్మ, ఇది అండి లిరిక్. అసలు చరణం వింటే దానికి అసలు దాని మీనింగ్ ఏంటో కూడా తెలియదు. చరణం ఒకసారి చెప్తే బాగుంటుంది ఫ్రెండ్స్ కోసం. నైరుతికే నిక్కరేసి కూర్చోబెట్టావే నీ నడకతో, నైరుతికి నిక్కరేసి, తర్వాత ఆగ్నేయం ఆకలేసి ఆరగించిందే నీ నవ్వుతో, ఈశాన్యం ఈర్ష్యరేపి వాయువ్యం వంగి వంగి తడబడుతున్నాయే నీ అందంతో. అసలు దీనికి అసలు మీనింగ్ అనేది లేదు. ఇంత దరిద్రపు లిరిక్స్ ఎవడో రాయలేడు, అంత గర్వంగా చెప్తాను నేను. అర్థం లేని లిరిక్ ఇది. అంటే కావాలని ఇంటెన్షనల్గా రాశాను, అది పక్కన పెడితే. అందుకే నేను కావాలని దీన్ని ఒక నేషనల్ అవార్డుకి, నంది అవార్డుకి జనాలు వాళ్ళ రియాక్షన్ వాళ్ళు గిలగిలా కొట్టుకుంటూ చూడాలని కోరిక నాకు. అంత దరిద్రపు లిరిక్స్. సంపూర్ణేష్ బాబు లిరిక్ కూడా నేనే రాశాను. ఎక్కడి వరకు నీ పైనలో ఒక పల్లవి అంటే ఏదో అంతా నేనే రాద్దామని కాదండి, ఆ టైంకి డబ్బులు లేక నేనే లిరిసిస్ట్గా మారాల్సి వచ్చింది. హృదయకాలయం టీజర్ నుంచి కూడా ఎంత సెన్సేషన్ అయిందో, రిలీజ్ అయిన తర్వాత కూడా అంతకు మించిన సెన్సేషన్ అయిందండి ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమా రిలీజు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నేను హెల్ప్ చేశానండి రిలీజ్ చేయడంలో. అంటే చాలా ఏరియాలు క్రేజీగా బిజినెస్ జరిగింది సినిమా. బట్ ఈ బిజినెస్ చేయటంలో కానివ్వండి, ఈ థియేటర్ సైడు నాకు చేతనైన హెల్ప్ నేను చేశానండి. అందుకని ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమాతో నేను అటాచ్మెంట్తో ఉన్నాను. ట్రైలర్ లాంచ్ దగ్గర నుంచి కూడా ఈ సినిమా మీద మంచి ఇంట్రెస్ట్గా, చాలా క్రేజీ సినిమాకి నేను కూడా ఒక పార్ట్ అవుతున్నా అని చెప్పి మంచి ఎగ్జైట్మెంట్తో ఉన్నానండి అప్పటి నుంచి కూడా. నేను ఏ విధంగా ఫీల్ అయ్యానో, ఎంత ఎగ్జైట్గా ఫీల్ అయ్యానో సినిమా గురించి రిలీజ్ అయిన తర్వాత కూడా ఆడియన్స్ అదే రెస్పాన్స్ ఇచ్చారండి, అదే రిజల్ట్ ఇచ్చారు. ఇవాళ ఒక రివ్యూస్ గురించే కాదు, పబ్లిక్ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేశారండి సినిమాని. అసలు నాకు ఎన్ని కాల్స్ వచ్చాయో చెప్పలేనండి. అంటే సినిమా ఎలా ఉందని ఎంక్వైరీ కోసం, అంటే అంత యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. మన ట్రేడ్ పర్సన్స్ కావచ్చు, ఇండస్ట్రీ నుంచి అయితే ఎన్ని ఫోన్స్ వచ్చాయో చెప్పలేం. అంటే సినిమా ఎలా ఉందండి, బాగుందా, ఎంత చేస్తుంది, నైజాం చేయొచ్చు, ఆంధ్ర చేయొచ్చు, అట్లా ఈ రకమైన ఎంక్వైరీస్ అయితే మాత్రం చాలా వచ్చాయండి.
ఈ సినిమా ఎంత విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడే మేము విశ్వనాథ్ థియేటర్కి వెళ్ళి వస్తున్నాం అక్కడి నుంచి. 2వ వారం చివరిలో ఉన్నాం మనం. ఆల్మోస్ట్ 12 రోజులైంది. ఇప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళినా ఈ గత 12 రోజులుగా మేము ఒక 30-40 థియేటర్లకు వెళ్ళి ఉంటాము ర్యాండమ్గా. ఎక్కడ వెళ్ళినా ఇదే రెస్పాన్స్. అసలు ఆఖరికి కొన్ని సీన్లో సంపు ఆఖరికి ఒక చిన్న సీన్లో నాతో ఇంట్లోకి రండి నేను చూపిస్తాను అంటాడు. అక్కడ ఏముండదు, అయినా కానీ పెద్ద క్లాప్స్ ఇల్లు. మాకు అర్థం కావట్లేదు అదేంటి అసలు మ్యానీ అసలు ఎందుకు జరుగుతుంది ఇది. ఇటువంటి మిలియన్ హిట్స్ సాధించినందుకు ముందుగా నేను ఆర్కేని అభినందిస్తున్నాను, మ్యూజిక్ డైరెక్టర్ని. అలాగే నాకు ఈ సినిమాలో నేను టేకప్ చేయడానికి డిస్ట్రిబ్యూషన్ కారణం దీంట్లో వీళ్ళలో ఉన్నటువంటి హానెస్టీ, వీళ్ళలో ఉన్నటువంటి సిన్సియారిటీ. ఇంకోటి ఏంటంటే 10 కోట్లు ఉన్నవాడు ₹1 పెట్టి సినిమా తీయచ్చండి, అది గొప్ప విషయం కాదు. ₹1 ఉన్నవాడు ₹1 సినిమా తీయచ్చండి, అది పర్వాలేదు. కానీ 10 లక్షల జేబులో ఉన్నవాడు 90 లక్షలు బయట నుంచి తెచ్చి సినిమా తీయడం అనేది ఓన్లీ స్టీవెన్ శంకర్, దట్ ఈస్ సాయి రాజేష్కే చెల్లింది. ఆ ఒక్క పాయింట్ మీద నేను కన్విన్స్ అయ్యి ఈ సినిమాని తీసుకోవడం జరిగింది. ప్రతిఘటన 4వ తారీఖు రిలీజ్ చేద్దామని అనుకుని సినిమా పని చేసుకుంటా ఉన్నా. మధ్యలో వీళ్ళు తీసుకెళ్ళి హృదయకాలయం అని ఒక సినిమా చూపించారు. ఎందుకు వెళ్తున్నారా భగవంతుడని లోపలికి వెళ్ళినాక ఆ సినిమాలో ఒక ఆపరేషన్ సీన్ ఉంటుంది. నా అమ్మాయికి గుండెకాయ తీసేసి ఒక థర్మోకోల్ గుండెకాయ పెడతారు. అట్లా నా గుండెకాయ ప్రతిఘటన గుండెకాయ తీసేసి హృదయకాలయం థర్మోకోల్ గుండెకాయ పడేస్తే మర్చిపోయి నా సినిమా గురించి నేను ముందు అది రిలీజ్ చేయాలి, అది కంప్లీట్ చేయాలి అనే పనులన్నీ మానుకొని హృదయకాలయాన్ని గురించి నవ్వుకోవటమే సరిపోయింది నాకు 2 వారాలు. సో అందుకని లేట్ అయింది సినిమా. వీళ్ళ కోసం త్యాగం కాదు, అసలు ముందు అర్థం కాదు, నేను నా సినిమాని మర్చిపోయాను. ఆ తర్వాత మళ్ళీ నా గుండెకాయ నాకు మళ్ళీ ఎవరు తెచ్చిపెట్టేస్తే మళ్ళీ ప్రతిఘటన కంప్లీట్ చేసుకుని రిలీజ్కి వస్తే మళ్ళీ 3 రోజుల నుంచి టెన్షన్. మొన్న ఎప్పుడో బాగా ఎక్కువ టెన్షన్గా ఉంటే ఏం చేయాలనుకుంటే హృదయకాలయం చూస్తే బెటర్ కదా మళ్ళీ వెళ్ళి సినిమా చూసి వచ్చాం. మొన్న వెళ్ళి చూస్తే మొత్తం టెన్షన్ అంతా రిలీజ్ అయిపోయింది. పైగా నాకు ఇంకోటి ఏంటంటే నేను థియేటర్లో చూసినప్పుడు విపరీతంగా పడి నేను నవ్వుకున్నా. బట్ నాలాగా అందరు నవ్వుతారా? వీళ్ళంతా చెప్తున్నారు థియేటర్లో విపరీతమైన రెస్పాన్స్ సార్, అమ్మాయిలు డ్యాన్స్ ఆడుతున్నారండి. మహేష్ బాబు సినిమాలకి అమ్మాయిలు డ్యాన్స్ ఆడరు, ఈ ఆడతారు అంటే నమ్మలా. వీళ్ళంతా ఏదో చెప్తున్నారు, వాళ్ళ సినిమాని బూస్టప్ చేసుకుంటున్నారు అనుకున్నా. వెళ్తే అదేమి రెస్పాన్స్, ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాదు. ఇందాక రాజీవ్ గారు చెప్పినట్టు వాళ్ళు ఎందుకు నవ్వుతారో తెలియదు. సంపూర్ణేష్ బాబు అని మామూలు డైలాగ్ అమ్మాయి అంటే నవ్వుతారు, అదేంటో తెలియదు, తప్పట్లు కొడతారు, ఓ అంటారు. ఇదేదో చాలా విచిత్రంగా ఉంది, అసలు అర్థమే కాదు. మొత్తం నా టెన్షన్ అంతా రిలీజ్ అయిపోయింది. నాకు తెలియకుండా ఎందుకు అయిపోతుంది, నా పనులు అయిపోతుంది, నా సినిమా రిలీజ్ అయిపోతుంది. ప్రతిఘటన కూడా చూడండి ఇట్లాగే. సో బట్ ఆల్ సైడ్ అండ్ డన్ ఈ సినిమా సాయి రాజేష్ డెఫినెట్గా మొన్న చూసినప్పుడు అసలు అర్థమైంది వీళ్ళ కష్టం కానీ, వీళ్ళకి ఇది కానీ, వీళ్ళ తపన. అంటే అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా తీయాలి అని అనుకోవటం ముందు ధైర్యం. అలాంటి సినిమా తీశారు. తీసినాక ఆ ప్రతి షాట్లోనూ అతను ఆలోచన విధానం కానీ, అతను వీళ్ళతో చేయించిన విధానం కానీ అద్భుతం. The way we started that film from scratch, it came all this way. As many of them rightly said, it's because of honesty and confidence and dedication of Rajesh sir. He is an inspiration today to everybody in the industry. And if this film can reach here, there's a myth that industry is not welcome to newcomers. If you don't have any contacts, you cannot sustain an industry. Rajesh sir has broken that myth. He proved everyone that if you are confident, if you are creative, if you are talented, definitely industry will welcome you. So thanks Rajesh sir for being an inspiration to every newcomer and giving us chance. And everybody knows that all of us are newcomers here, and still we are getting this kind of response. Thanks for all you people. Coming to the music of this film, I don't know, I don't understand the lyrics, but the music is so that the other day I went to club. I just feel like, why are they playing Hendrik and all? They should play Sampurnesh in the club. So the music is very peppy. I should not be telling you anything because you all know that. So thanks again. Thanks for giving us all this. Thank you. ఇప్పుడు వరకు మొత్తం చెప్పేసాను యాక్చువల్గా, లైక్ అన్ని సక్సెస్ గురించి, సక్సెస్ టూర్ గురించి అని. అండ్ టుడే మా దీనికి హీరో వచ్చి ఆర్కే గారు థ్యాంక్స్ లాట్. అండ్ మ్యూజిక్ చాలా బాగుందండి. చిన్న పిల్లలు కూడా సంపు అని పాడుతున్నారు. సో ఇట్స్ వెరీ గుడ్. ఇక్కడ వరకు వచ్చామంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ పీపుల్. సో థ్యాంక్స్. అండ్ ఇట్లాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.
ఈరోజు సంపు 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 ఈ సంపు వెనకాల ఉన్నది చాలామంది అండి. నా బ్యాక్గ్రౌండ్ అంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ డైరెక్టర్ స్టీవెన్ శంకర్, తన బ్యాక్గ్రౌండే నేను ఈరోజు. పోతే ఈ సినిమా విజయానికి మ్యూజిక్ డైరెక్టర్ ప్రతి ఒక్కరు, ఇవాళ నేను ఒక్కనే తెర మీద కనపడుతున్నా, తెర వెనకాల మాత్రం చాలామంది ఉన్నారు, వాళ్ళే నా బ్యాక్గ్రౌండ్. అంటే కొంతమంది చెప్తారు అది ఏంటి అందేంత వరకే ఎక్కిస్తాము, తర్వాత నువ్వే ఎక్కాలని. కానీ నన్ను ఎక్కడికి ఎక్కించాలనో అక్కడికి అందరు కష్టపడి ఎక్కించారు. అందేంత వరకు ఎక్కి చిడిచిపెట్టడం కాకుండా అందరూ లాస్ట్ వరకు నన్ను మరీ లేపి ఒక తాడు కట్టినట్టుగా అక్కడి వరకు ఎక్కించారు. నిజంగా అసలు నేను అడిగేవాడిని, నన్ను అన్న ఎందుకన్నా నన్ను ఇంతకన్నా అభిమానిస్తారు ఏంటి అంటే, నాకేం తెలుసు బాబు వాళ్ళని అడుగుంటుండేవాడు. నాకు కూడా అసలు ఏంటి ఎక్కడి నుంచి వచ్చి ఏమైంది, ఒక సినిమా అన్నాడు, తర్వాత హీరో అన్నాడు, ఈరోజు సినిమా రిలీజ్ అయింది, ఇవాళ ఎందుకు ఇంత అదవుతుందో అసలు ఏం అర్థం కావట్లేదు. నాకు చెప్పినట్టుగా వైజాగ్ వెళ్ళాను, అసలు వైజాగ్ నేను వెళ్తాను కూడా ఏ రోజు నేను అనుకోలేదు. వైజాగ్లో గుంటూరులో పూలు చల్లుతూ తీసుకెళ్లారు. నా చిన్నప్పుడు ఎప్పుడో ఎవరికో పూలు చల్లుతూ చూశాను, తర్వాత నన్ను పూలు చల్లుతూ తీసుకెళ్లారు. నా మెడలో పూలదండలు, అసలు నా మెడలో నేను ఎప్పుడు పూలదండలు వేసుకోలే, నాకు ఎవరు కూడా వేయలే పూలదండలు. నిజంగా ఫ్యాన్స్ గుంటూరులో పెద్ద దండ తీసుకొచ్చేసారు. అసలు ఏం జరుగుతుంది నాకు నేనే ఒక్కొక్కసారి నమ్మలేని పరిస్థితిలో ఉన్నా. నిజంగా నా మొదటి సినిమాను, మా మొదటి ప్రయత్నాన్ని, ఒక ప్రయోగాన్ని ఇంత పెద్ద విజయవంతం చేసిన వాళ్ళందరికీ నిజంగా మెనీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.